మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రభువా, నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశావు ఇప్పటి వరకు. సరే, నాకు ఈ వ్యాధి సోకింది. అయితే ఒక వాక్యం గుర్తొచ్చింది ఆయనకి. ఏం వాక్యం అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ చనిపోతే లాభమే, ఒకవేళ బ్రతికితే క్రీస్తు కోసం అని బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. చేసుకొని ఏమనుకున్నాడంటే, నేను ఎట్లా కొద్ది కాలమే బ్రతుకుతాను కదా, ఎక్కువ సేవ చేయాలా, ఎక్కువ సువార్త చెప్పాలా, వాక్యం బాగా ఇంకా అందరికి అందించాలా అని ఇక విలేజ్ కడుతున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వాక్యం చెప్తుంటే అందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. చాలా మంది యాండీకు వాక్యం చెప్తుంటే రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. కొంతమంది సువార్త చెప్పాలని తీర్మానం చేసుకున్నారు. కొంతమంది సంఘాలు పెడుతున్నారు వెళ్ళి. కొంతమంది సేవకులుగా తీర్మానం చేసుకున్నారు. యాండీకు ఎంతో బలమైనగా, ఇక నేను కొద్ది కాలమే బ్రతుకుతాను కదా, దేవుని గురించి అందరికి చెప్పాలా. ఈ భూత వైద్యులు, ఇంకా మంత్రాలు, ఇంకా రకరకాలుగా మనుషులు పాపములో ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాలా, యేసు ప్రభు ప్రేమను చెప్పాలా అని ఊరికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే డాక్టర్ ఏం చెప్పాడు? కొద్ది కాలమే బ్రతుకుతావు అన్నాడు. ఎంతకాలం బ్రతుకుతావు? కొద్ది కాలమే. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బైబిల్ లెర్నింగ్ కాలేజీకి పోవడానికి కూడా తన హెల్త్ బాగాలేదు. కానీ ఆయన ఏం తీర్మానం చేసుకున్నాడు? నేను కొద్ది కాలమే బ్రతుకుతాను. డాక్టర్ చెప్పాడు, కొద్ది సమయంలో ఎక్కువ సేవ చేయాలని. బాగా ఆరోగ్యం సహకరించకపోయినా తిరిగి చేస్తున్నాడు. బాగా ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, 50 సంవత్సరాలే కదా నాకు, ఇంకా ఎంతో సేవ చేయాలనుకున్నా. డాక్టర్ చెప్పాడు, నా రిపోర్ట్ చూసి కొద్ది కాలమే బ్రతుకుతావన్నాడు. అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నువ్వు బ్రతికిస్తే ఇంకా నీ వాక్యం ఎక్కువ చెప్తా నేను. ఒకవేళ చనిపోతే నీ దగ్గరకు వస్తా, నీ ఇష్టమని బాగా ప్రార్థన చేసుకున్నాడు. శరీరంలో ఆరోగ్యం లేదు, బలహీనంగా ఉన్నాడు. కానీ సువార్త ఆపడం లేదు, వాక్యం చెప్పడం ఆపడం లేదు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతూ వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఎంతో మంది రక్షణ పొందుతున్నారు. ఎన్నో సంఘాలు కట్టబడుతున్నాయి. అయితే అలా 1 సంవత్సరం కూడా బ్రతకవని చెప్తే దాదాపు యాండీకు మరలా 20 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, ఆయన ద్వారా సేవ చేసేవాళ్ళు, అనేక సంఘాలు కట్టబడితే వాళ్ళందరూ యాండీకు ఆరోగ్యం బాగాలేదని సాయం చేసేవాళ్ళు. ఆయనకి ఆహారం పెట్టేవాడు, ఆయన తినేవాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు, మళ్ళీ వెళ్ళి సువార్త చెప్పేవాడు. అయితే ఆయన ఆశ ఏంటంటే, నేను ఎప్పుడైనా ఒకవేళ ఈ లోకాన్ని విడవచ్చు, కానీ నేను లేకపోయినా దేవుని వాక్యం మాత్రం ప్రకటించబడాలా, దేవుని సువార్త జరగాల అని బాగా ప్రార్థన చేసేవాడు. జీవితంలో ఏ పరిస్థితులు ఎట్లున్నా, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏం చేసినా సరే ఈ లోకములో మీరు మాత్రం దేవుని సేవ చేయడం ఆపొద్దు. ఏ కష్టం వచ్చినా దేవుని వాక్యం చెప్పడం ఆపొద్దు, దేవుని సువార్త చెప్పడం ఆపొద్దు. యేసు ప్రభు శిలువ మరణం పొంది మనందరికి రక్షణ ఇవ్వలేదా? మనకు కూడా ఏ కష్టం వచ్చినా,
ఇతరులకు మన ద్వారా ఏం కలగాల? రక్షణ కలగాల. ఇతరులు మన ద్వారా దేవుని పిల్లలు కావాలి. ఇతరులు మన ద్వారా ఆశీర్వదించబడాలి. యాండీకు తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, చనిపోతామనే జబ్బు వచ్చినా ఆయన మానుకోలేదు. 20 సంవత్సరాలు ఆ జబ్బుతో చనిపోకుండా బ్రతికుండి దేవుని సేవ చేశాడు. దేవుడు మనల్ని కూడా నేను సేవ చేస్తా ప్రభు అంటే మనల్ని కూడా ఆయన బలపరుస్తాడు, అభిషేకిస్తాడు, వాడుకుంటాడు కదా. మనం కూడా యాండీకులాగా, యాండీకు స్నేహితులు సేవ చేసినట్లు, వాళ్ళు తీర్మానం చేసుకున్నట్లు మనం కూడా దేవుని సేవ చేయడానికి ఏం చేయాలా? తీర్మానం చేసుకోవాలి.